మత్తయ్య గారు రాశారనేటువంటి ఒక క్లెయిమ్ చేయడం జరిగింది. ముఖ్యాంశము మెస్సై రాజైన యేసుక్రీస్తే అనే విషయాన్ని నిరూపించటం. అలాగే రచనా కాలం 60 సంవత్సరం రాయబడింది అనేది అంచనా, అధ్యాయంలో ఒక అంచనాగా కనబడుతుంది. రాయడానికి నేపథ్యం ఏంటంటే క్రొత్త నిబంధనకి సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తుకు 16 మనం గమనిస్తే మత్తయి సువార్త 16 క్రొత్త నిబంధనకు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు ఉపోద్ఘాతంగా ఈ సువార్త మొదట మనం అందరం కూడా గ్రహించాలి. ఈ గ్రంథంలో రచయిత పేరును పేర్కొనకపోయినప్పటికీ కూడా ఆది సంఘ పితరుల అందరి ఏకగ్రీవ సాక్ష్యం ప్రకారంగా 130 క్రీస్తు శకం 130 మొదలుకొని యేసు 12 మంది శిష్యుల్లో ఒకడైన మత్తయి సువార్తను వ్రాశాడని ఆపాదింపబడతా ఉంది. మార్కు సువార్త రోమియోల కొరకు, లూకా సువార్త థియోఫిలాకు, ఇతరులైనటువంటి విశ్వాసులందరికీ రాయడం జరిగింది. ఈ లూకా సువార్త అయితేనేమి, మార్కు సువార్త, మరి థియోఫిలాతో ఉన్న ఇతర సంబంధించినటువంటి వాళ్ళందరికీ రాయబడినట్టు మనం గమనిస్తాం. అయితే మత్తయి సువార్త మాత్రం విశ్వాసులైన యూదుల కొరకు రాయబడింది. ఈ సువార్త యూద విశ్వాసులకు రాయబడిందని అనేక రుజువులు ఉన్నాయి. పాత నిబంధన ప్రత్యక్షత, వాగ్దానాలు, ప్రవచనాలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మెస్సయ్య యేసే అని నిరూపిస్తున్నాయి. కాబట్టి యూదులకి ఎక్కువగా సంబంధించినవి, ఎందుకంటే అన్ని జనులకు అవి ఏమి తెలియదు. కాబట్టి యేసు వంశవృక్షం వివరణ అబ్రహాం నుంచి ప్రారంభిస్తాడు మత్తయి గారు. అబ్రహాం నుండి అంటే ఆయన ఉద్దేశం యూదులకి అవుతుంది. యేసు దావీదు కుమారుడు అని పదే ప్రస్తావించటం మనం చూసినట్టుగైతే మరి మత్తయి సువార్త 1:1 నుంచి 9:27 ఈ వచనాలు మనకి గ్రహింపు తెస్తాయి. మనకి ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. ఈ వచనాలు చదివితే మనకు కాస్త గ్రహింపు, ఆ విధమైనటువంటి గ్రహింపు వస్తుంది. యూదులకు దేవుని నామం అంటే గొప్ప గౌరవం ఉండేది. అయితే వాళ్ళు ప్రత్యక్షంగా ఉచ్చరించడానికి ఇష్టపడేవారు కాదు. దానికి బదులుగా యోధా మతం పరిభాషక పదం అయిన పరలోక రాజ్యం అని పలికేవారు. పరలోక రాజ్యం అంటే దేవుని రాజ్యం, పర్యాయ పదం అన్నమాట. మిగతా సువార్తల్లో ఉన్నట్లుగా యూదుల ఆచారాలకు ఈ సువార్త ఎలాంటి వివరణలు ఇవ్వటం లేదనేది మనం ఈ గ్రంథం చదివేటప్పుడు గ్రహిస్తాం. అయినప్పటికీ ఈ సువార్త కేవలం యూదులకు మాత్రమే కాదు, యేసు సందేశం ఏ విధంగా సర్వలోకానికి చెందిందో అదే విధంగా ఈ సువార్త కూడా అందరికీ వర్తిస్తుంది. మిగతా పుస్తకాలు సర్వలోకానికి ఎలాగైతే చెందుతాయి, ఈ పుస్తకం కూడా అలాగే వర్తిస్తుంది. అదే ఇది కూడా సర్వలోకానికి ఉపయోగపడేది. కాకపోతే వీళ్ళకి యూదులకి ప్రత్యేకంగా ఆ ప్రవచనాలు వీటిలన్నిటిని బట్టి ఒక
ప్రత్యేకత దానికి కనబడుతుంది. అయితే దీన్ని ఎక్కడ రాశాడు ఏమిటి అనే విషయానికి వచ్చినప్పుడు ఆ స్థలం ఖచ్చితంగా తెలియదు. అయినా మత్తయి పాలస్తీన్లోనో లేకపోతే సిరియాలోనో అంత్యోకయలోనో ఉన్నప్పుడు 70వ సంవత్సరానికి ముందు రాశాడని నమ్మటానికి కారణాలు ఉన్నాయి. 4 సువార్తల్లో మత్తయి మొదటగా రాయబడిందని కొందరు బైబిల్ పండితులు నమ్ముతున్నారు. మరి కొందరు ఆ మొదటి స్థానాన్ని మార్కు సువార్తకి అందిస్తారు. ఏదేమైనా ఇలాగే ఈ అవుట్ ఆఫ్ దేవుని ఆత్మ విషయంలోకి వచ్చినప్పటికీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇది వాక్యం అయితే ఖచ్చితంగా మనం తీసుకోగలుగుతాం, కానీ ఈ చరిత్రకు సంబంధించినవి ఖచ్చితత్వం ఏమీ ఉండదు. ఇక్కడ ఉద్దేశము, ఇది వ్రాయడానికి గల ఉద్దేశం ఏంటంటే యేసు జీవితాన్ని గురించి ప్రత్యక్ష సాక్ష్యాన్ని అందించటం ఒకటి. రెండోది ఏంటంటే యేసు దేవుని కుమారుడని పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించిన ఆ ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మెస్సయి అనే ఆయనే మెస్సయ్య ఆయనే అని పాఠకులకు తెలియచేయడం. యూదులు ఎదురు చూస్తున్నటువంటి యేసును మెస్సయ్యగా పరిచయం చేయడం మత్తయి గారి యొక్క ప్రథమ ఉద్దేశంగా మనం గమనిస్తాం. ఇంతకుముందు ఎప్పుడు జరగని విధంగా దేవుని రాజ్యం ప్రత్యక్షపరచబడినదని చూపించటం మత్తయి సువార్త ముఖ్య ఉద్దేశం అన్నమాట. మత్తయి తన పాటతో ఎవరైతే మత్తయి సువార్త చదువుతారో వారికి క్రింది విషయాలని గ్రహించాలని వారు తెలియచేస్తున్నారు. ఒకటి, యేసు రాజకీయమైన మెస్సయ్యగా కంటే ఆధ్యాత్మిక ప్రబోధకుడిగా వచ్చినందువల్ల ఇశ్రాయేలీయులలో ఎక్కువ మంది ఆయన రాజ్యాన్ని తిరస్కరించారు. యూదులు మెస్సయ్య వస్తాడనేటువంటిది అది రాజకీయ ఆలోచనలు, రాజకీయ వాగ్దానము అని అనుకున్నారు. కానీ మెస్సయ్య అయితే వచ్చాడు, కానీ రాజకీయంగా వెళ్ళలేదు. ఆయన ఆధ్యాత్మిక ప్రబోధనల వల్ల ఆధ్యాత్మిక జీవితాలు నడిపించడానికి, పరిపాలించడానికి వచ్చాడు అనేది సత్యం. కానీ వాళ్ళు అపార్థం చేసుకున్నారు. అయితే అంచేతనే యేసుక్రీస్తును తిరస్కరించడం జరిగింది. ఈ మెస్సయ్య కాదు అని చాలా మంది ఆయన అపార్థం చేసుకున్నారు. అయితే యుగాంతాన మాత్రమే ఆయన తీర్పు తీర్చి రాజ్య పరిపాలన చేయడానికి తన మహిమతో రాజులకు రాజుగా వస్తాడని మత్తయి తన సువార్తలో వెల్లడించాడు. ఈ రాజరకము ఇదంతా కూడా ఎప్పుడు యేసుక్రీస్తు ప్రారంభిస్తాడు అని అంటే, అధికారం అంటే భూమి మీదకి వచ్చినట్టుగా అధికారం చేయడానికి రాలేదు అనేటువంటిది. ఏలుబడి అంటే రాజదండం పట్టుకొని ఏలుబడి చేయడానికి ఆయన రాలేదు, కనికరం చూపడానికే ఆయన వచ్చాడు అనేటువంటి సంగతులు మనకి మొత్తం సువార్తల్లో కనిపిస్తుంది. కనుక ఆయన రాజ్య పరిపాలన అంటే మొత్తం లోకం అంతటికి నమ్మినోళ్ళకి అందరికీ కూడా రాజదండంతో పరిపాలించేటువంటి సమయము ఇప్పుడు కాదు. ఇప్పుడు ప్రేమతో తన రాజ్యంలోనికి వచ్చినటువంటి వారిని ఆయన ఆదరించే రాజుగా ఉన్నాడు. ప్రేమకు కూడా ఆయనే రాజు, అధికారానికి ఆయనే రాజు, అన్నిటికీ ఏదైతే మానవత దృక్పథం ఆయనలో ఉన్న అన్నిటికీ ఆయనే రాజు. అయితే ఇశ్రాయేలు యొక్క పరిశీలనాసారంగా నిరీక్షణ నెరవేర్పు యేసే అని మత్తయి సువార్తలో వివరించాడు. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ ఏదైతే ఉందో మెస్సయ్య వస్తాడని, అది నెరవేర్పు మత్తయి సువార్తే అని యూదులు తెలుసుకోవాలనేటువంటిది దాని గురించి ఆయన వివరించాడు అనమాట. యేసు జన్మస్థలం నుండి తిరిగి రావటం,
నజరేతులో నివసించటం, మెస్సై మార్గ శైలికుడుగా ఎవరిని గురించి ప్రకటించాడు, ఆ మెస్సైగా యేసు రాక, ఇవన్నీ కూడా ఇశ్రాయేలు యొక్క ప్రవచనాల నిరీక్షణ. నజరేతులు నివసించటం, మెస్సై, ఇదంతా కూడా ప్రవచనాల. యేసు రాక, ఆయన బహిరంగ పరిచర్య చేసిన ప్రాంతం, ఆయన స్వస్థత పరిచర్య, దేవుని సేవకు ఆయన నెరవేర్చిన పాత్ర, ఉపమానాలతో ఆయన బోధించటం, యెరూషలేములోనికి ఆయన జయప్రవేశం, ఆయన బంధించటం, వీటికి సంబంధించిన పాత నిబంధన ప్రవచనాలు ఆయన నెరవేర్చాడు. ఈ మత్తయి గారి ప్రవచనాలలో ఉన్నటువంటివన్నీ కూడా ఆ మెస్సై గురించినటువంటి సంగతులు, ప్రవచన సంగతులన్నీ కూడా యేసుక్రీస్తు విషయంలో బయలుపరిచాడు, ఎక్కువ పరిచయం చేశాడు యూదులకి సంబంధించి. ఈ సువార్తలో 5 నుంచి 25 అధ్యాయాలు 5 గొప్ప ఉపదేశాలుగా ఉంటాయి. 5 నుంచి 25 అధ్యాయాల్లో 5 గొప్ప ఆదేశాలు, అంటే ఉపదేశాలుగా మెస్సైగా ఆయన చేసిన మహత్కార్యాలను గురించి వివరణ కనిపిస్తాయి. కొండ మీద ప్రసంగం 5 నుంచి 7. రెండవది, ఆయా ప్రదేశాలు దేవుని రాజ్యాన్ని ప్రకటించే శిష్యులకు అవసరమైన ఉపదేశాలు. మూడోది, దేవుని రాజ్యం గూర్చిన ఉపమానాలు. నాలుగవది, నిజమైన శిష్యులు నడవడి, ఎలా నడుచుకోవాలో, నిజమైన శిష్యులు అంటే ఏంటో, ఈ విషయాలు ఆయన వాళ్ళకు బాధపరిచాడు. ఐదోది, యుగాంతం గూర్చి ఒలీవల కొండ మీద చేసిన ప్రబోధం. ఈ సువార్తలో 5 మహా వివరణలు, దేవుని రాజ్య వాస్తవికత వెల్లడించే మహత్కార్యాలు, అద్భుతాలు యేసు చేయటం, దేవుని రాజ్య ఉనికిని మరికొన్ని రుజువులు చూపించటం, దేవుని రాజ్యం ప్రకటించటం వలన కలిగే అభ్యంతరాలు, యేసు యెరూషలేమునకు వెళ్ళి తన చివరి వారాన్ని అక్కడ గడపడం, ఇవన్నీ మత్తయి గారు మనకి చూపిస్తారు. 5 యేసును బంధించడం, విచారణ జరపటం, సిలువ వేయడం, ఆయన మృతుల నుండి తిరిగి లేవటం. 26వ అధ్యాయంలో కూడా గ్రంథంలోని చివరి 3 వచనాల్లో యేసు ఇచ్చిన మహా ఆజ్ఞ బైబిల్ అంతటికి, క్రైస్తవులంతటికి ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ అది. కాబట్టి 7 ప్రాముఖ్యమైన అంశాలు ఈ సువార్త గుణ లక్షణాలను తెలియచేస్తుంది. క్రొత్త నిబంధన సువార్తల్లో మత్తయి సువార్త ఎక్కువగా యూదులకు సంబంధించింది. ఇందులో ఎక్కువ భాగము యూదులకి ఈ ప్రవచనాలను బట్టి మెస్సై గురించి గ్రహించే అవకాశం వాళ్ళకి కలగ చేయబడింది. యేసు బోధల్లో స్వస్థత, విడుదల, పరిచర్య దీనిలో ఒక క్రమ పద్ధతి ప్రకారము వర్ణింపబడింది. కాబట్టి మనం ఈ విషయాలు గమనించాలి. శతాబ్దంలో కొత్తగా మారు మనసు పొందిన వారికి ఉపదేశించడానికి సంఘం ఈ సువార్త మీదే ఎక్కువ ఆధారపడింది. సువార్త లాస్ట్ లో మత్తయి గారు చెప్పినటువంటి ఆ సువార్త విషయంలో మొదటి శతాబ్దపు సంఘం ఎక్కువగా అభివృద్ధి చెందడానికి, క్షేమాభివృద్ధి చెందడానికి ఆధారంగా తీసుకుంది. కనుక వాళ్ళు చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా చక్కగా సువార్త ప్రకటన చేశారు. యేసు బోధన గురించి సువార్తల్లో ఉన్న విషయాంశాలు ఇందులో 5 పెద్ద ప్రసంగాలనే ఎక్కువగా ఉంది. ఆయన గలిలయ పరిచర్యలు,
యుగాంతానికి సంబంధించిన విషయాలు, కొత్త నిబంధన పుస్తకాలు అన్నిటికంటే ఈ సువార్త యేసు జీవితంలో సంఘటనలను, పాత నిబంధన ప్రవచనాలు నెరవేర్పుగా ప్రత్యక్షంగా గుర్తిస్తుంది. ఇతర సువార్తల కంటే ఈ సువార్త 2 రెట్లు ఎక్కువగా దేవుని రాజ్యం గురించి వివరిస్తుంది. 6వ పాయింట్ ఏంటంటే, మత్తయి దేవుని రాజ్య నైతిక ప్రమాణాల గురించి రాశాడు. పాపం, రోగం, దెయ్యాలు, మరణం మీద ఇప్పుడు దేవునికి రాజ్యానికి ఉన్న అధికారాన్ని యుగాంతాన భావికౌల దేవుని రాజ్యానికి కలిగే చివరి విజయాన్ని ప్రత్యక్షంగా చెబుతున్నాడు. భావికాలంలో సంఘమే యేసుకొచ్చింది ఉండే సొత్తు అని వివరించిన సువార్తికుడు మత్తయి గారు 16:16లో చెప్తారు. యేసుక్రీస్తు యొక్క సంఘం గురించి ఆయన మొట్టమొదటి ప్రస్తావన తీసుకుని వచ్చాడు. యేసుక్రీస్తుకి రానున్న కాలంలో సంఘమే ఆయన యొక్క సొత్తు అనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్ ఆ మత్తయి సువార్త చదివే వాళ్ళ బుర్రల్లో పెట్టడానికి ఆయన ప్రయత్నించినట్టు మనం ఈ సువార్తల్లో కనుక్కుంటాం. కాబట్టి 3 సువార్తలు ఏ విధంగా అంటే వ్రాయబడ్డాయో మనం చూసాము. ఒకటి మార్కు సువార్త ఎవరి కొరకు? మార్కు సువార్త రోమీయుల కొరకు రాయబడింది అని ఇంచుమించు. లోకా సువార్త థియోఫిలా, అలాగే యోధయాత్ర అంటే యూదులు కాని వారి కొరకు కూడా లోకా సువార్త రాయబడింది. మత్తయి సువార్త మాత్రం కేవలం ఎక్కువగా యూదులకి, ఎందుకంటే ప్రవచన ప్రస్తావన ఎక్కువగా ఉండినందున అది ఎక్కువగా వాళ్ళకి ఆకట్టుకునేటువంటి పుస్తకం. మెస్సై గురించి అనేటువంటి ఆ ప్రస్తావన, ప్రవచన ప్రస్తావన ఎక్కువగా ఇతను తీసుకొని ప్రస్తావించాడు. అంచేతన మత్తయి సువార్త యూదులకు అనడానికి గల కారణం ఇది. మత్తయి సువార్తలో ఉన్నటువంటి గొప్ప అధ్యయన సంగతులు మనం అధ్యయనం చేసేటప్పుడు ముఖ్యమైనటువంటి సంగతులు నొక్కి చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కేవలం మత్తయి గారి రాజ్యం గురించి, సంఘం గురించి ఎక్కువ ప్రస్తావన యూదులకు తెలియచేశాడు అనమాట. రాజ్యం అంటే ఈ భౌతిక రాజ్యం కాదు అనే విధానంలో ఆయన దేవుని రాజ్యం గురించి కూడా అక్కడ మాట్లాడి చూస్తాం. కాబట్టి ప్రియులారా, మనం దేవుని యొక్క వాక్యం రానున్న కాలంలో అవగాహన చేసుకోవడానికి ఈ ప్రతిపాదనలు ఎంతో అవసరం అవుతాయని నా నమ్మకం.